ప్రజెంట్ పాప వాళ్ళ దగ్గర పరిస్థితి చూస్తున్నారు కదా. అంటే నిన్న చనిపోయిన కుక్కని పోస్ట్ మార్టంతో తీసుకెళ్తున్నారండి. ఈ అంబులెన్స్ అందుకే వచ్చింది. నిన్న చనిపోయిన కుక్కని అయితే పోస్ట్ మార్టం చేయడానికి ఈరోజు వెటర్నరీ హాస్పిటల్, మన పశువుల హాస్పిటల్ ఉంటుంది కదా, ఆసుపత్రి అయితే తీసుకెళ్తున్నారు. పాప మిస్ అయితే ఈ రోజుకి 9 రోజులు అవుతుందండి. కానీ పాపకు సంబంధించి ఎటువంటి ఆచూకీ లేదు. నిన్న మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాకినాడ ఎస్పీ గారికి ఫోన్ చేసి పాప మిస్సింగ్ కోసం అయితే ఆరా తీశారంటండి. ఇక ఈ 9వ రోజు అయితే పాప వాళ్ళ ఇంటి దగ్గర ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారండి. పాప వాళ్ళ ఇంటి దగ్గర ప్రెసిడెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు కదండి. ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. ఒకసారి ఆయన ఏం చెప్తారో విందాం. అంటే ఈ అడుగు ఈ కొండల గురించి, అక్కడ అలాగే ఇక్కడ ఉండే వాతావరణం గురించి ఆయనకి తెలిసినటువంటి కొన్ని విషయాలు అయితే మనకి చెప్పబోతున్నారు. పైథాన్స్ అరుదు, పైథాన్ ఉండొచ్చు, పైథాన్ ఉండదని అన్నాం. తాజ్పాములు అయితే ఎక్కువ ఉంటాయండి, అలాగే పొడపాములు అవి ఉంటాయి. అడుగు పందులు అయితే మస్తుగా ఉంటాయి, ముళ్ళ పందులు ఉంటాయి. అంతమించి క్రూర జంతువులు అయితే ఏమీ లేవు సార్. మేము చాలా కాలం నుంచి నా సర్వీస్ అయితే ఇక్కడే. దట్ ఎప్పుడు ఏదైనా యానిమల్ దాడి చేసిందా అనేది అయితే ఎక్కడైనా మాకు ఏమీ వినబడలేదు. ఈ చుట్టుపక్కల ఎవరికైనా కనిపిస్తే అడుగు పందులు వచ్చేస్తున్నాయి, పొలాలు పాడు చేస్తున్నాయి అని చెప్పడం తప్ప అంతమించి వేరే యానిమల్స్ ఏమీ రాలేదు. మాకు తెలుసు, మేము తిరుగుతూ ఉంటాం కదా, కొండల మీద తిరుగుతూ ఉంటాం కాబట్టి మాకు తెలుసు. ఎందుకంటే డిపార్ట్మెంటల్ వర్క్స్ అయ్యి కొండల మీద చేపిస్తాం. ఇది అంత దట్టమైన అడవి కాదు, చిట్టడవి అండి. ఇది ముళ్ళపాదులతో కూడుకున్న చిట్టడవి కాబట్టి క్రూరమైన జంతువులు అయితే ఉండవు. జంతువుల వల్ల అయితే పాపకేమో ప్రాణహాని ఉండదని మేము అనుకుంటున్నాం. కన్ఫర్మేషన్ అయితే అనుకుంటున్నాం. ఒకవేళ ఆ విధంగా ఏమన్నా జరిగిందేమో అని చెప్పేసి ఈ టీంలు దింపడం, ఈ కోణంలో దర్యాప్తు చేయడం. మా అధికారులు కూడా ఏ విధంగా దర్యాప్తు చేయాలో మాకు సూచనలు ఇచ్చి పంపించారండి. అదే మాదిరిగా మేము దర్యాప్తు చేసుకుంటూ ముందుకెళ్తాం. అలాగే నిన్న డిప్యూటీ సీఎం గారు ఎస్పీ గారికి ఫోన్ చేశారు అనేసి మనకి న్యూస్ అయితే తెలిసింది కదా. దీని తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు ఈ పాప కేసులో అయితే ఆ పాపను వెతకడానికి అయితే వచ్చారండి. వీళ్ళ చేతిలో మీరు డ్రోన్ కూడా చూడొచ్చు. వీళ్ళు పెద్ద డ్రోన్ కూడా తీసుకొచ్చారు. అలాగే చాలా మంది కామెంట్స్ అలాగే మెసేజెస్ కూడా పెడుతున్నారు కదండి, పాప వాళ్ళ ఇంట్లోనే ఉందేమో చూడండి ఒకసారి అని. ఇప్పుడైతే నేను వాళ్ళ ఇల్లు అయితే చూపిస్తాను చూడండి. మీరు అందరూ కామెంట్స్ పెట్టి పాప ఇల్లు చూపించండి, పాప ఇంట్లో ఉందేమో అని అనుమాన పడుతున్నారు. కానీ నిజానికి పాప అయితే ఇంట్లో లేదండి. ఎందుకంటే నేను ఇంచుమించుగా 5-6 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాను. వాళ్ళ ఇంట్లోనే మేమేమైనా ఛార్జింగ్ అవసరం అయితే ఛార్జింగ్ కూడా లోపల పెట్టుకుని ఇక్కడైతే ఎవరు లేరు. కాకపోతే మీకు చూపించాలని ఒకసారి చూపిస్తున్నాను. కింద అయితే 2 గదులు ఉంటాయి, 2 గదులు చూపిస్తాను. అలాగే పైన కూడా ఒక గది ఉంటుంది, పైన కూడా చూపిస్తాను. వీళ్ళ ఇంటి దగ్గర అయితే పాప అయితే లేదండి. ఎందుకంటే ఇంతమంది జనం వస్తున్నారు వెళ్తున్నారు, అలాగే ఇంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. అంతమంది ఉన్నా సరే వీళ్ళ ఇంటి దగ్గర పాప ఉన్నది అని మీరు అనుకోవడం తప్ప ఇక్కడైతే పాప అయితే లేదండి వీళ్ళ ఇంటి దగ్గర. ఈ కామెంట్స్ పెట్టిన వరకు అయితే నేనైతే వీళ్ళ హౌస్ అంతా చూసానండి, ఎక్కడ చిన్న ఆచూకీ కూడా లేదు. పాప అయితే నిజంగానే మిస్ అయిందండి. మీరు అనుకుంటున్నట్టు ఇంట్లోనూ ఎక్కడ లేదు. వీళ్ళు పాప మిస్ అయిన దగ్గర నుంచి కూడా, అంటే మిస్ అయిన 1 day 2 days వీళ్ళు దొరుకుతుందని కొంచెం ధీమాతో ఉన్నారు. బట్ డేస్కి పెరిగే కొలది కూడా వాళ్ళ ఫాదర్ కావచ్చు మదర్ కావచ్చు ఏమీ తినట్లేదు, చాలా బాధపడుతున్నారు. అంటే ఉండే కొలది వాళ్ళు చాలా వీక్ అయిపోతున్నారు. ప్రజెంట్ పాప వాళ్ళ ఇంటి దగ్గర పరిస్థితి చూడవచ్చు మీరు. ఇప్పటి వరకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇప్పటి నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అలాగే వీళ్ళు తెచ్చినటువంటి డ్రోన్తో వీళ్ళు కూడా, అంటే డిపార్ట్మెంట్ డ్రోన్ వేరు, వీళ్ళ డ్రోన్ వేరు. ఎవరి డ్రోన్తో వాళ్ళు అయితే పాప కోసం అయితే గాలిస్తున్నారు. మన వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారండి. ఈ వీడియో ద్వారా ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చెప్తున్నాను. ఏంటంటే ఎవరైనా సరే పాపను కనుక తీసుకెళ్ళి ఉంటే ఏదైనా మంచి సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టండి, మీకైతే ఏ ప్రాబ్లం రాదండి. ఏంటంటే చాలామంది కష్టపడుతున్నారండి పాప కోసం. ఇప్పటికైనా లేట్ ఏమీ లేదండి. మీరు తీసుకెళ్ళి ఉంటే పొరపాటున ఎవరైనా సరే పాపనైతే మాత్రం ఏదైనా మంచి సురక్షిత ప్రాంతంలో అయితే విడిచిపెట్టండి. ఇంకా చాలామంది కొన్ని కామెంట్స్ పెడుతున్నారండి. అదేంటంటే పాప వాళ్ళ మదర్ని కావచ్చు ఫాదర్ని కావచ్చు వీళ్ళని అంటే అనుమానిస్తూ కొన్ని కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఒకటండి, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు, ఇంకా చాలామంది బృందాలు కూడా పనిచేస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారా లేదా అన్నది మనకే తెలియదు, ప్రజెంట్ వాళ్ళకే తెలియదు. బట్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు నిజంగా తప్పు చేశారు అంటే అప్పుడు మనం కామెంట్స్లో వాళ్ళని ఏమైనా అన్నా పర్వాలేదు. కాకపోతే ఒకసారి ఆలోచించండి, వాళ్ళు వాళ్ళు కని పెంచిన పిల్లని వాళ్ళు ఎందుకు ఏ విధంగా చేస్తారనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఏంటంటే మనకి ఏ ఆధారం లేకుండా వాళ్ళని త్వరగా కామెంట్ పెట్టడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం అండి.
కాకినాడ ఎస్పీ గారితో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత ఎన్డీఆర్ఎఫ్ టీం వాళ్ళు అయితే ఈరోజు పాప కోసం అయితే వెతుకుతున్నారండి. అంటే ఆల్రెడీ ప్రత్యేక బృందాలు చాలామంది వెతుకుతున్నారు, వాళ్ళతో పాటు వీళ్ళు కూడా యాడ్ అయ్యారు. ఇప్పుడు ఈరోజైతే పాపను వెతకడానికి బృందాలను కూడా పెంచారండి, మీరు చూడొచ్చు. ఇప్పుడు ఈ బస్సుల్లో వచ్చిన వాళ్ళందరూ కూడా పాపను వెతకడానికి వచ్చిన వాళ్ళే. చూసుకోండి చూసుకోండి. మిస్ అయిన ప్లేస్ అయితే అదండి. ఇప్పుడు హనుమాన్ టీం వాళ్ళు పాప కోసం కూడా గాలిస్తున్నారు. ప్రజెంట్ డ్రోన్తో ఈ కొండ ప్రాంతం అంతా చూస్తున్నారండి, మీరు చూడొచ్చు కొండ ఎంత ఎత్తుందో. దీన్ని మొత్తం డ్రోన్తో చూస్తున్నారు. ఈ పాప కోసం అయితే ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళే తిరుగుతున్నారండి, ఎవరు బృందం వాళ్ళు. అలాగే కుదిరితే ఇద్దరు ముగ్గురు కలిసి ఒకలాగా, లేకపోతే సింగిల్గా కూడా చాలామంది ఎదుగుతున్నారండి, కానీ ఎటువంటి ఆచూకీ దొరకలేదు. ఇక ఈ రోజు కూడా నేనైతే చాలా వరకు వెతికానండి పాప కోసం. నిన్న సగం వరకు వెతికాను, రిమైనింగ్ ప్లేస్ కూడా ఈ రోజు కంటిన్యూ అయితే చేశాను. ఈ రోజు కూడా నేనైతే వెతికానండి, నిన్న సగం వరకు వెతికాను, రిమైనింగ్ ఈ రోజు అయితే కంటిన్యూ చేశాను. కానీ పాపకు సంబంధించి అయితే చిన్న ఆచూకీ కూడా దొరకలేదండి, చాలా వెతికాను. పాపను ఎదుకొచ్చిన తర్వాత ఈ తోటలోకి వచ్చామండి, పామెల తోటలోకి. ఎండ మాత్రం మామూలుగా లేదు. ఇక్కడ కొంచెం నీడ ఉంది, ఇక్కడైతే కూర్చుంటున్నాను. ఈ ఎండ అయితే మాత్రం ఈరోజు చాలా ఎక్కువగా ఉందండి. ఆల్మోస్ట్ ఆ కొండ ఏరియా మొత్తం తిరిగాం, ఎక్కడ చిన్న జాడలేదు. ఈ పామాయిల తోటలోకి వస్తే భూమిలో నుంచి వేడి మామూలుగా రావట్లేదు. సో మిగిలిన వీడియోస్ అయితే నేను తర్వాత అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు వెళ్ళి భోజనం చేసి మళ్ళీ వస్తానండి. మళ్ళీ వచ్చి రిమైనింగ్ మీకు ఏమైనా అప్డేట్స్ ఉంటే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను.